నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక కనిపించని గాయం. రచన పవని నిర్మల ప్రభావతి గారు. ఇక కథలోకి వెళితే, పార్వతి పార్వతి హడావిడిగా ఇంట్లోకి వచ్చిన విశ్వం హాల్లో ఈజీ చైర్లో వెనక్కి వాలి వేళ కాని వేళ నిద్రపోతున్న పార్వతిని చూచి నిర్ఘాంతిపోయాడు క్షణకాలం. మరుక్షణంలో అందాక అతగాడిలో పొంగి ఉన్న ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. పార్వతి ఆసరికే తుల్లిపడి లేచింది. ఏమిటి, మళ్ళీ జ్వరం వచ్చిందా? కంగారుగా పార్వతి నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగాడు విశ్వం. లేదు, లోపలికి పదండి, మీకు కాఫీ ఇస్తా. అతగాడి చెయ్యి తీసివేస్తూ నిర్లిప్తంగా లోపలికి నడిచింది పార్వతి. ఆమె వెనుకనే వస్తున్న విశ్వం బలహీనంగా ఉన్న పార్వతిని, తూలుతున్నట్లున్న ఆమె శరీరాన్ని చూస్తూ పార్వతి ఎలా మారిపోయింది అన్న జాలితో సతమతమైపోయాడు క్షణకాలం. గ్లాస్తో కాఫీ తెచ్చి టీపాయ్ మీద పెట్టి తిరిగి వంటింట్లోకి వెళ్ళి ఏదో పని చూసుకుంటుంది పార్వతి. విశ్వానికేదో చీకాకుగా ఉంది, మరేదో అక్కసుగా ఉంది, ఇంకేదో ఆకర్షణ లోపల నుంచి ఎగిసి వస్తుంది. మనసు కళ్ళెం లేని గుర్రంలా చిందులు తొక్కుతుంది. ఏదో స్థిర నిశ్చయానికి వచ్చినట్లు బాత్రూమ్ కేసి నడిచాడు. వంటి ఇంట్లో పీట మీద కూర్చుని గోడ నానుకుని కళ్ళు మూసుకుని ఉంది పార్వతి. మందులు టైంకి వేసుకున్నావా పార్వతి? వెళ్తూ వెళ్తూ ఒక్క నిమిషం ఆగి యాంత్రికంగా అడిగాడు. అదే నిర్లిప్తమైన జవాబు. బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడు. అతగాడి మనసులో చికాకు. పార్వతిలో శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వచ్చిందేదో మార్పు. రాణి, అందుకు నేనేం బాధ్యుణ్ణి కాను. డాక్టర్కు చూపించాను, మందులు పిస్తున్నాను, విశ్రాంతికేం లోటు లేదు. ఇక ఆమెలో బలము ఉత్సాహము రాకపోతే నేనేం చేయగలను? నా సరదాలు, నా సంతోషం అన్నీ చిచ్చి. నీళ్లు గుమ్మరించుకుని బాత్రూమ్ నుంచి బయటపడ్డాడు. 5 నిమిషాల్లో డ్రెస్ చేసుకున్నాడు. నే వెళుతున్నా పార్వతి, తలుపేసుకో. బహుశా పిక్చర్కు వెళతామేమో ఫ్రెండ్స్ అందరం. నా కోసం ఎదురు చూడక భోజనం చేసి పడుకో. వరండా చీడీలు దిగుతూ వెనుదిరిగి చూశాడు. హాల్లో ద్వారబంధం ఆనుకుని నిల్చుని తన వైపే చూస్తుంది పార్వతి. పీక్కుపోయిన ముఖంతో, గుంటలు పడ్డ కళ్ళతో, పాలిపోయి చెక్కినట్లున్న బొగ్గలతో, ఊచిపోయిన పిచ్చి జుట్టుతో, ఎండిపోయిన గుండెలతో. చీచి, దెయ్యంలా ఉన్న ఈ పార్వతిని ఎలా భరించటం? ఎవరో తరుముతున్నట్లు గబగబా వీధిలోకి నడిచాడు విశ్వం. ఇదేమిటక్కయ్యా, ఇదేదో 8th వరండలా ఉంది. విశ్వం బాబుగారు ఒంటరిగా ఈ మధ్య సినిమాలకు షికార్లకు చెక్కేస్తున్నారు. ఎదురింటి శారద పరిగెత్తుకు వచ్చి పార్వతిని అడిగింది. ఏదో ఆలోచిస్తున్న పార్వతి శారద మాటలతో ఉలిక్కిపడింది. అదేం లేదు, నాకే ఏమిటో ఓపిక లేక రాలేనన్నాను నవ్వేస్తూ అంది పార్వతి. భలేదానివే, పిక్చర్కి వెళ్ళటానికి ఓపిక లేకపోవటమేమిటి? మా వారు నన్ను అడగాలే కానీ 104 డిగ్రీల జ్వరంలోనైనా సరే తయారై పెడతాను. సర్లే, నువ్వంటే చిన్నపిల్లవు, మొన్న పెళ్ళైన దానివి. నువ్వే మరి ముసలి ముత్తైదువు. చాలే అక్కయ్య, ఇదో పాట నేర్చుకున్నావి ఈ మధ్య. అన్నిటికీ పెద్దదాన్ని, ఓపిక లేదు అంటూ. ఓపిక మనం తెచ్చుకోవాలే కానీ దానంతటదే చస్తే రాదు. అమ్మయ్యో, స్టవ్ మీద చారు పొంగిపోయాయో ఏమిటో. నేను వెళ్ళొస్తా. సుడిగాలిలా వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది శారద. శారద మాటలెందుకో వెన్నుచరిచినట్లయింది పార్వతికి. తనే ఓపిక తెచ్చుకోవాలా? ఎలా? ఎవరి కోసం? అంతటి నీరసంలోనూ మేడ మీదకు వెళ్ళింది పార్వతి. విశ్వం కోసం చూపులు వీధి కొస వరకు వెళ్ళి తిరిగి వచ్చాయి. అక్కడే, ఆ వీధి మలుపులోనే మొన్ననో రోజు ఇదే వేళలో వాళ్ళ ఆఫీస్ టైపిస్ట్ దేవకితో నవ్వుతూ మాట్లాడుతుండటం తను చూచింది. ఆ రోజు ఇలాగే పిక్చరుకు ఒంటరిగా కనీసం తనను మాట మాత్రంగానైనా వస్తావా అనేనా అడగకుండా వెళ్ళాడు. ఆ మటుకు తనేం చదువురాని మనిషి కాదు. కాల స్వభావాన్ని, మనుషుల మనస్తత్వాన్ని, వాతావరణ ప్రభావాన్ని అర్థం చేసుకోలేని అవివేకురాలు కాదు. ఆడది కానీ మగాడు కానీ సంఘంలో పదుగురిలో తిరగవలసి వచ్చినప్పుడు సరదాగా నవ్వుకోవటం, జోక్స్ ఎంజాయ్ చేయటం లాంటివి నైతిక పతనం అనే హెడ్డింగ్ కిందకు తోసివేసే కుసంస్కారి కాదు. కానీ ఆ దేవకి మొన్ననో రోజు ఇంటికి వచ్చింది. ఏమిటండి పార్వతి, మీరిలా తగ్గిపోతున్నారు అంది ఆశ్చర్యంగా తనకేసి పరకాయించి చూస్తూ. మొన్న మీరు చూసినప్పటికంటే మెరుగ్గా లేను అంది తను నవ్వుతూ. ఏం మెరుగో, ఎముకలు బయటపడుతున్నాయి అనేసింది దేవకి. ఎగ్జాక్ట్లీ, కొన్నాళ్ళకి సైన్స్ ల్యాబొరేటరీలో స్టాండ్కి తగిలించవలసి వస్తుందేమో మా ఆవిడని అన్నాడు విశ్వం కొంత కోపం, మరికొంత తెచ్చుకోలు నవ్వు మిళితమైన కంఠస్వరంతో. చీచి, అలా మాట్లాడతారేమిటి? చనువుగా మందలించింది దేవకి. మంచి మెడిసిన్స్ వాడరాదు అంది చక్రాలాంటి కళ్ళు అందంగా తిప్పుతూ. ఒక మందా, ఒక డాక్టరా?
పార్వతిని అడగండి కావలిస్తే. ఫారిన్ రిటర్న్ డాక్టర్స్, స్పెషలిస్ట్ ఒకరేమిటి, ఖాళీ మందు బాటిల్స్తో ఓ అల్మరా నిండిపోయింది. పొరపాటుగా ఎవరైనా మా ఇంటికి అడుగు పెడితే ఇదేదో డిస్పెన్సరీ అనుకుంటారు. ఏది మా పార్వతిలో మార్పు వస్తేనా పర్మనెంట్ పేషెంట్లా తయారవుతుంది. అసలు మీ ఆడవాళ్ళంతా ఇంతేనేమో. లావెక్కటం మొదలైతే ఇక ఆగకుండా అడ్డం పెరిగిపోతారు. సన్నబడటం ప్రారంభిస్తే అస్థిపంజరాల్లా మారిపోతారు. నేను అడ్డం పెరిగిపోతున్నానంటారా కొంపతీసి? దేవకి భయంగా అడిగింది తనను తాను చూచుకుంటూ. నో, మీరు లావనిపించరు. హెల్దీగా హాయిగా ఉంటారు. దేనికైనా పెట్టి పుట్టాలి. ఆరోగ్యమే అష్టైశ్వర్యాలు, అనారోగ్యమే సిసలైన దరిద్రము అంటారందుకే. వాళ్ళిద్దరి సంభాషణలో శ్రోతగా మిగిలిపోయిన తను ఎలా ఫీల్ అవుతుందో అన్నది ఇద్దరూ పట్టించుకునేలా లేరు. మౌనంగా కూర్చుండిపోయింది. దేవకని సాగనంపటానికి వెళ్ళాడు విశ్వం. అప్రయత్నంగా వరండాలోకి వచ్చింది పార్వతి. కబుర్లలో పడి అక్కడ లైటు వెయ్యలేదు ఇందాక. హాల్లో లైటు కొద్దిగా వరండా పక్కగా ప్రసరిస్తుందంతే. వరండా పక్కన పొదల పైకి అల్లుకుంటున్న క్రీపర్స్ మాటున దేవికి చుట్టూరా చేతులు వేసి గుసగుసగా ఏదో చెబుతున్నాడు విశ్వం. షాక్ తిన్నట్లయింది క్షణకాలం. సంభాళించుకుని సవ్వడి కాకుండానే తిరిగి వచ్చేసింది లోపలకు. దేవకి గేటు దాటి వెళ్ళాక పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో లోపలికి వచ్చాడు విశ్వం. ఎలా అయినా దేవకి బ్యూటిఫుల్ ఫిగర్ కదూ పార్వతి. అట్టే పొగడరి కాకున్నా మంచి ఆరోగ్యంతో నవనవలాడే యాపిల్ పండులా ఉంటుంది. మిసమిసలాడే ఆమెను చూస్తుంటే డెసల పిల్లోస్ బెడ్స్ గుర్తుకు వస్తాయి కదూ. అవును. అప్పుడు గాని తలెత్తి పార్వతి వైపు చూడలేదు విశ్వం. ఏదో లోకంలో తేలిపోతున్నట్లున్న ఆటగాడి ఆనందానికి వాక్యూమ్ బ్రేక్ పడిపోయింది. ఓ సారీ, జెలసీ, దై నేమ్ ఈజ్ ఉమెన్ అన్నాడు తన మాటల్ని ఎగతాళి కిందికి మార్చేస్తూ. నో, దై నేమ్ ఈజ్ మెన్ నవ్వేస్తూ అంది పార్వతి. ఇద్దరూ నవ్వుకున్నారు. కానీ ఆ నవ్వులో నిండుతనం, నిండు హృదయం, హాయి లేవని ఇద్దరికీ తెలుసు. ఆ రాత్రంతా తనకు నిద్రపట్టలేదు. విశ్వంలో ఎందుకంతటి మార్పు వస్తుంది? తనకి ఫ్లూ రావటం తప్ప, అది న్యూమోనియాగా మారటం తన తప్ప, ఆ తర్వాత నెల తిరగకుండా తిరిగి టైఫాయిడ్ అటాక్ కావటం తన బాధ్యత. ఆరోగ్యం క్షీణించింది. జుట్టు ఊడిపోయింది. ఆ సమయంలో కొద్దిగా కోలుకున్నంతలో విశ్వానికి క్యాంపులు, తనకు ఇంటి దగ్గర పని మనిషి రాకపోవటం, తప్పనిసరి చాకరీ తోడు కావటంతో టైఫాయిడ్ తిరగబెట్టింది. అది తనని జీవోత్సవంలా మార్చి వదిలింది. ఏమాత్రం పని, శ్రమ కలిగినా గుండె నొప్పి, ఆయాసం, జ్వరం ముంచుకు వస్తున్నాయి. కనీసం 6 నెలలైనా విశ్రాంతి, బలమైన ఆహారం, మానసికమైన ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు డాక్టర్లు. ఆ మందులు వాడుతుంది, ఆహారం పుచ్చుకుంటుంది. కానీ రోజులు జరుగుతున్న కొద్దీ విశ్వం ప్రవర్తనలో, మాటలలో మార్పు తనని చిత్రహింస చేస్తున్నాయి. మానసికంగా ప్రశాంతత అన్నది లేకుండా చేస్తున్నాయి. విశ్వం మేనకోడలు మీనాక్షి పొట్టిగా లావుగా ఉంటుంది. మొహం మాత్రం చాలా బాగుంటుంది. మీ మీనాక్షి చాలా బాగుంటుంది, లక్ష్మీ కళ అంది తను మారు. అప్పట్లో తను ఆరోగ్యంగా ఉంది. ఎవరు? మీ మీనాక్ష? దానిదో అందమా? అదెలా ఉంటుందో సరైన ఉదాహరణ నే చెప్పనా? తెల్లని పీపా బోర్లించి దానిమీద చిన్న చెంబు బోర్లించి చుట్టూరా పట్టుచీర చుట్టబెడితే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంటుంది పార్వతి. మెరుపు తీగలా సన్నగా పొడుగ్గా ఉండే నువ్వే ఎంతో అందంగా ఉంటావు. నువ్వు మాత్రం ఎప్పుడూ అలా లావు కావద్దు, నే భరించలేను అనేశాడు విశ్వం. ఒకవేళ లావెక్కితే 35 ఏళ్ళు వచ్చేసరికి ఆడవాళ్ళు వద్దన్నా లావైపోతారట, ముఖ్యంగా పిల్లలు పుట్టాక అంది తను ఉడికిస్తూ. పిల్లల జంచాటం ఇప్పట్లో మనకొద్దు. ఇక 35 ఏళ్ల సంగతంటావు. నీకు ఒళ్ళు వస్తుందన్న అనుమానం నాకు తగలగానే ఆహార నియమం అమలు పరిపిస్తాను నీ చేత. వ్యాయామం చేయిస్తాను, ఈత నేర్పిస్తాను, మైలు కొద్దీ నడిపిస్తాను. హాయిగా తెగ నవ్వకుండా లేనిపోని చికాకులు కల్పిస్తాను అలా అన్న విశ్వం ఈనాడు రుబ్బుడు పొత్రంలా ఉన్న దేవికని అంతలా మెచ్చుకుంటున్నాడు, హత్తుకుంటున్నాడు. దీనికంతటికీ తన అనారోగ్యం ఒక్కటే కారణమా? పార్వతి, పార్వతి కింద నుంచి పిలుపు వినిపించటంతో ఆలోచనలో విహరిస్తున్న పార్వతి మెట్లు దిగి పరిగెత్తుకు వచ్చింది. ఆయాసం వచ్చేసింది. విశ్వం హాల్లో నిల్చుని ఉన్నాడు. ఏమిటిది పార్వతి? తలుపులన్నీ బార్లా తీసిపెట్టి మేడ మీదకి వెళ్ళావేమిటి? ఇప్పుడిప్పుడే వెళ్ళానులేండి, ఆరేసిన బట్టలు తేవటానికి. మీరు పిక్చర్కి వెళ్ళలేదా? ఇంకా 9 గంటలు కాలేదు. ఓ ఫ్రెండ్ ఇంట్లో కూర్చుని వస్తున్నానంతే. అక్కడే భోజనం చేశాను. నువ్వు తిన్నావు కదా? మంచి పని చేశావు. పార్వతి వైపు పరిశీలనగా చూచి ఉంటే ఆమె భోజనం చేయలేదని తెలిసి ఉండేది. కానీ ఆ ఓపిక అతగాడికిప్పుడు లేదు.
అతగాడి మనసు ఇంకా దేవకి చుట్టూరానే పరిభ్రమిస్తుందని పార్వతికి ఇట్టే అర్థమైపోయింది. మందులు ఉన్నాయా? రేపు తేవాలా? పక్క మీద పడుకుంటూ అడిగాడు విశ్వం. ఉన్నాయి. రక్షించావు. 10 నిమిషాల నిశ్శబ్దం తర్వాత మెల్లిగా అన్నాడు విశ్వం. ఓ మాట చెప్పనా పార్వతి? చెప్పండి. మగాడికి 2 భార్యలు అవసరం. ఎందుకు అనలేదు పార్వతి. ఇంత క్రితం తనని ఉడికించటానికి, తనతో గిల్లి కజ్జా పెట్టుకోవటానికి ఆ మాట అంటూనే ఉండేవాడు విశ్వం. ముఖ్యంగా నెల 2-3 రోజులు అతగాడే వంట పని ఇంటి పని చూచుకోవలసి వచ్చినప్పుడు అందంగా చిరాకు పడుతూ అనేవాడు. ఇలాంటి సందర్భాలలో మగాడికి ఇంకో భార్య అవసరమై పార్వతి. హాయిగా నీ లీవ్ పీరియడ్లో ఆవిడ ఇంటి పని చూసుకుంటుంది. ఆ తర్వాత అని తనడిగితే, దేవుళ్ళ పెద్ద భార్యలలాగానే మిగతా రోజుల్లో ఆవిడ తులసి పూజ, అత్తమామల సేవ, అతిథి సేవ చేసుకుంటుంది. అలాంటి పరిహాసం ధ్వనించటం లేదు ఈరోజు. అతగాడి కంఠస్వరంలో ఏదో సిద్ధాంతాన్ని దృఢపరుస్తున్నట్లుగా గొంతు. ఏం పార్వతి పలకవు? ఏం పలకను, మీరు చెప్పండి నవ్వటానికి ప్రయత్నిస్తూ అంది పార్వతి. ఆ వెన్నెలలో నవ్వబోతున్న ఆమె పళ్ళు కళ్ళు వెళ్ళి వచ్చి చాలా అసహ్యంగా ఉన్నట్లు తోచింది విశ్వానికి. దేవకి గుర్తుకు వచ్చింది. ఇంత క్రితం దేవకితో తను సరదాగా సంభాషించిన మధురఘట్టం గుర్తుకు వచ్చింది. తిరిగి ఉత్సాహం పొంగిందతగాడిలో. దేవకి ఈరోజు ఓ కొత్త డిజైన్ చీర కట్టుకుంది పార్వతి. చాలా బాగుందది. యథాలాపంగా పార్వతిని పొదివి పట్టుకున్నాడు విశ్వం. అతిగాడి మనసు నిండా దేవకి రూపం పరుచుకుని ఉంది. అబ్బా! అప్రయత్నంగా మూలిగింది పార్వతి. ఆమె గుండె లోతుల్లో ఏదో బాధ, శారీరకమైన బలహీనత, అతగాడి బాహువలయంలోని కాఠిన్యం క్షణకాలం ఊపిరి సలపనివ్వలేదామెకు. గబుక్కున ఆమెను వదిలి లేచి కూర్చున్నాడు విశ్వం. అతగాడికి కళ్ళ ముందు పార్వతి స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటి పార్వతి, మళ్ళీ గుండె నొప్ప? ఆదుర్దిగా అడిగాడు మీదకు వంగి. పక్కకు ఒత్తిగిలి పడుకుంది. భగవాన్! అతగాడి కంఠస్వరంలో నిస్పృహ. గాబరా పడకండి, నాకేం బాధలేదు నొచ్చుకుంటూ అంది. నీ శరీరం మీద చెయ్యి వేసి ఎన్నాళ్ళైంది పార్వతి? విసుగ్గా అడిగాడు విశ్వం. పార్వతి మాట్లాడలేదు. ఇంత అపురూపంగా నిన్ను చూచుకుంటుంటేనే ఇంత బలహీనంగా ఉన్నావు నువ్వు. ఇక ఇక ఈ జన్మకు నీ నుంచి నేను ఎలాంటి సుఖము ఆశించలేననుకుంటాను కదూ. పార్వతి మాట్లాడలేదు. ఇక నా బ్రతుకు విశ్వం పిచ్చిగా జుట్టు పీక్కున్నాడు. కాసేపయ్యాక విసుగుతో కోపంతో నిస్సహాయంగా గదిలోకి వెళ్ళి తలుపు వేసి పడుకున్నాడు. ఒంటరిగా మిగిలిపోయిన పార్వతికి తన మీద తనకే అసహ్యంగా ఉంది. విశ్వం ప్రవర్తన దుస్సహంగానూ ఉంది. ఆమెలో ఆలోచనలు తిరిగి విజృంభించాయి. డాక్టర్ సలహా ప్రకారం తను 5-6 నెలలు పుట్టింట్లో ఉండి వస్తానంది. విశ్వం ససేమిరా అన్నాడో రోజు. అదేమిటి పార్వతి, ఎవరైనా వింటే నవ్విపోతారు. ఆ మాత్రం నిగ్రహం లేని చవటనా నేను? అసలు ఈ విషయం 3వ వాళ్లకు తెలియవలసిన అవసరం ఏముంది? అసలు అలా తెలియటం ఎంత అవమానం. నీకేం భయం లేదు. నీ ఆరోగ్యం సరి అయ్యేంతవరకు, నువ్వు మామూలు మనిషివి అయ్యేంతవరకు మనిద్దరం నిజమైన స్నేహితులం, ఆత్మీయులం, సరా? అంతేకాదు, నా సంస్కారం నీకు తెలుసు. నీకు తప్ప నా ఈ గుండెల్లో మరొకరికి స్థానం లేదు, ఉండబోదు. నా ఈ చేతులు నీ శరీరాన్ని తప్ప మరొకరిని. చీచి! అలా కబుర్లు చెప్పిన విశ్వం ఈ రోజంతా అశాంతితో బాధపడుతున్నాడు. విశ్వం ఒక్కడునా, లేక మగవాళ్ళందరూ ఇంతేనా? భార్య తాత్కాలికంగా బలహీనమైతే, తాత్కాలికంగా కొంతకాలం పాటు శృంగార జీవితం గడపకపోతే ఇక ఆమె తమ జీవిత సహచరిగా ఉండదగదని నిస్పృహ చెందుతారా? అప్పుడు మరో భార్య, మరో స్త్రీ ఆలోచన ప్రారంభిస్తారా? అలాగే స్త్రీలు ఆలోచిస్తే? విశ్వానికి ఆ మధ్య మలేరియా వదలకుండా 2 నెలలు వేధించింది. సుమారు 4 నెలల వరకు అతగాడు మామూలు మనిషి కాలేకపోయాడు. సన్నగా పూచిక పుల్లలాంటి కాళ్ళు చేతులతో, పెరిగిన గడ్డంతో, ఎండిపోయిన గుండెలతో, ఎముకల ప్రోగులా ఆయాసపడుతుంటే అతగాన్ని చూస్తున్న కొద్దీ తనలో జాలి ముంచుకు వచ్చేది. ఎన్నో వెన్నెల రాత్రులు, ఎన్నో కోర్కెలు గుండెల నిండా పొంగుతుంటే నిగ్రహంతో అణిచివేసుకునేది. మంచానికి అంటుకుపోయినట్లు నిద్రపోతుండే అతగాన్ని చూస్తూ, భగవాన్, ఈయనకు త్వరలో ఆరోగ్యం ప్రసాదించు అని మనసారా కోరుకునేది. జాగ్రత్తగా మందులిచ్చి పథ్యం చూసేది. ఆ సేవలో, ఆ జాలి, ఆ ప్రార్థనలో ఏ ఒక్క క్షణము అతగాడు సంపాదించి పెట్టేవాడన్న స్వార్థం కానీ, కోరికలు తీర్చే లైసెన్స్డ్ సాధనం అని కానీ కల్మషం లేదు. పాపం పార్వతి, హాయిగా మరెవరినైనా కట్టుకుని ఉంటే సుఖపడి ఉండేదానివేమో.
అర్భకుణ్ణి కట్టుకుని సన్యాసిలా కాలం వెళ్ళబుచ్చుతున్నావు కదూ అనేవాడు విశ్వం బాధతో. చిచి, అవే మాటలు. ఇప్పుడు నాకేమైంది? మీకు మాత్రం ఏమిటి, రాజాలా ఉన్నారు. చక్కనమ్మ చిక్కినా అందమేనట అంటూ అతగాడు మానసికంగా నిరుత్సాహపడకుండా ఎప్పటికప్పుడు ఉత్సాహం ఇచ్చేది. అదే టానిక్లా పనిచేసి 10 రోజుల్లో విశ్వం మామూలు మనిషి అయిపోయాడు. కానీ ఈరోజు సరిగ్గా అందుకు భిన్నంగా జరుగుతుంది. ఇలా కాదు, దీనికో అంతం చూడాలి. రేపు తన ఫ్రెండ్ డాక్టర్ సుభద్రను నిలవేసి అడగాలి. తనకి ఈ జన్మకు బలం వస్తుందో రాదో, తను ఆయనకు భారీగా ఉండే అర్హత ఉందో లేదో నిర్మోహమాటంగా చెప్పమనాలి. అలాంటి ఆశ లేకుంటే ఆయన గారికి నచ్చిన మార్గం చూచుకోమని తను తప్పుకోవాలి. తను చదువుకున్నది, ఏదో ఉద్యోగం చూచుకోవాలి. అమ్మో, అయ్యో! పెద్ద గోలతో గబుక్కున లేచి కూర్చుంది పార్వతి. గదిలోంచి విశ్వం కూడా బయటకు వచ్చాడు. తెల్లవారుజాము కావస్తుంది. ఇద్దరూ అంతవరకు నిద్రపోలేదనటానికి చిహ్నంగా ఇద్దరు కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. కింద వీధిలో ఏదో కోలాహలం. పెట్టగోడ దగ్గరకు పరిగెత్తారిద్దరు. ఎలక్షన్స్ ప్రచారం సందర్భంగా ఓ పార్టీ మనిషిని అవతలి పార్టీ వాళ్ళు ఎత్తికుదేశారు. అతగాడికి పైకి కనిపించే గాయాలేమీ తగల్లేదు. కానీ లోపల ఏ కీళ్ళు పట్టు సడలిపోయాయో కానీ లేచి నిల్చోలేకపోతున్నాడు. కొట్టిన వాళ్ళెవరో పారిపోయారు. అతగాడెవరో కాదు, విశ్వం ఆఫీసులోనే పనిచేస్తున్న గోపాలరావు. 40 ఏళ్లలోపు వాడే. అసలు నీకెందుకయ్యే ఎలక్షన్ గొడవ అంటున్నారెవరో. రక్తం పైకి కనిపిస్తే కేసవుతుందని కిరాతకులు ఈ పని చేశారు. గాయం కనిపించకుండా చావు దెబ్బ కొట్టారు. ఇక నడుము సరిగా వస్తుందో రాదో తలకో రకంగా వ్యాఖ్యానిస్తున్నారు. తెల్లగా తెల్లారిపోయింది. ఈరోజు నేను మా స్నేహితురాలు డాక్టర్ సుభద్రను చూసి వస్తాను అంది పార్వతి. విశ్వం అభ్యంతరం చెప్పలేదు. ఇదంతా జరిగి సుమారు 8 ఏళ్లు కావస్తుంది. ఇప్పుడు పార్వతి 2 పిల్లల తల్లి అయింది. మీనాక్షి కంటే మరి 2 చుట్లు లావుగా ఉంది. డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చుని చీచి, విపరీతంగా లావెక్కిపోతున్నాను అని పార్వతి అంటే విశ్వం నవ్వేస్తాడు. లేదు లేదు, నిండుగా హుందాగా అందంగా ఉన్నావు అంటాడు. అసలు నీకంటే అందగత్తెలు ఎవరున్నారు పార్వతి? ఏమిటో ఆ దేవకి రుబ్బురోలులా మా మీనాక్షి కాల్టెక్స్ పీపాలా. చిచ్చి, చూడటానికి అసహ్యమనిపిస్తారు. నువ్వు సరిగ్గా ఉన్నావు. అలా విశ్వం అన్నప్పుడు పార్వతికి ఆనందము గర్వము కలగటం లేదు. చెప్పున గోపాలరావు గుర్తుకు వస్తాడు. అతగాడికిప్పుడు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. కానీ బాగా స్ట్రైట్గా నడవలేడు. డాక్టర్లకు కూడా అంతుపట్టని విధంగా అతగాడిలోని ఎముక ఏదో విరిగిపోయిందా అన్నాడు. కనిపించని గాయం అది. తనలోనూ అలాంటి గాయం ఒకటుందని విశ్వానికి ఏనాడూ తెలిసే అవకాశం లేదు. ఆ రోజుల్లో తన శారీరకమైన బలహీనాన్ని విశ్వం అంతలా అసహించుకోకుండా ఉండి ఉంటే, తాత్కాలికమైన ఎడబాటును సహనంతో ఎదుర్కోగలిగి ఉంటే, కనీసం నీకేం పార్వతి, నువ్వు కోలుకుంటావు, త్వరలోనే నీకు బలం వస్తుంది, నీ మీద నుంచి నా మనసు మరలదు అన్న ప్రోత్సాహకరమైన చల్లని మాట ఒక్కటైనా అని ఉంటే ఆనాడంతటి చిత్రహింస అనుభవించేది కాదేమో. డాక్టర్ సుభద్ర మందుల కంటే ఎక్కువైన ఓదార్పు తిరిగి తనని మనిషిని చేశాయి. విశ్వానికి ఈరోజు తన సర్వస్వం కావచ్చు. కానీ తనలో ఉన్న ఆ కనిపించని గాయం ఏనాడూ మానిపోదు. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.